బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసత్వం కలిగి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన పోరాట స్ఫూర్తిని కలిగి ఉన్నది ఎవరన్నా ఉంటే ఎంఆర్పిఎస్ మాత్రమే. ఇక పోతే ఒక మాట మాట్లాడుతున్నారు, బీజేపీ పాలకుల దగ్గర మేమేదో వాళ్ళ బూట్లు తుడిచో ఇంకోటి తుడిచో ఇవి 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 ఇది ఇది సాధిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నేనేంటంటే మీ పదవుల కోసం పార్టీలు మారినరు, మా జాతి ఆశయం కోసం అందరి దగ్గరికి వెళ్ళాను. మా జాతి ఆశయం కోసం అని నేను అందరి దగ్గరికి వెళ్ళాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, మన్మోహన్ సింగ్ గారిని కూడా కలిశాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, సోనియా గాంధీ గారిని కూడా కలిశాను. వర్గీకరణను కోరుకుంటున్న నేను నా జాతి ఆశయాన్ని ముందుకు నడిపించడం కోసం ఈ దేశంలో ఉండబడే ప్రముఖులందరినీ కలుసుకుంటూ వచ్చేసాను. అందరి మద్దతుతో వర్గీకరణ సాధించే ప్రయత్నం చేశాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఏ పార్టీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీ ఇక్కడ లేదు. మీరు మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం ఆపుకోండి. మాలల్ని అంబేద్కర్ వాదం నుంచి దూరం చేసి మనవాదులుగా మార్చబాకండి. మాలల్ని అంబేద్కర్ వాదానికి దృక్పథానికి దూరం చేసి వాళ్ళని మనవాదులుగా మార్చబాకండి. మళ్ళా చెప్తున్నా, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు అంబేద్కర్ వేదిక మీద అంబేద్కర్ పోరాటం నడుపుతున్నప్పుడు అగ్రకులాలు కనిపించిండ్రు. ఈనాడు అంబేద్కర్ను గౌరవించే వాళ్ళ సంఖ్య అగ్రకులాల్లో పెరిగింది. ఈనాడు ఆయన రథాన్ని ముందుకు నడిపించే క్రమంలో అగ్రకులాలు ఇక్కడ సమర్థిస్తున్నాయి. ఎంఆర్పిఎస్ని అందరూ సమర్థిస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరుగుతున్నది. మనవాద సంస్కృతి దూరం చేసుకోకుంటే మీరు సమాజానికి దూరం అవుతారు. ఇప్పటికే దళితుల్లో మెజారిటీ కులాల ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, అగ్రకులాల అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు గౌరవ రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు ప్రధానమంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు మనవాదులుగా మారారు. మీరు మనవాదులు అవుతే మీ అంబేద్కర్ వాదులు. మనవాదాన్ని అంబేద్కర్ ఓడించిండు ఆనాటి కాలంలో. ఈనాడు ఎంఆర్పిఎస్ కూడా నయా మనవాదులను ఇప్పుడు ఓడిస్తాడు. ఆనాడు అంబేద్కరు మనవాదులను ఓడించి ప్రాతినిధ్యాన్ని సాధించాడు. ఈనాడు నయా మానవాదులు ఎక్కడున్నారంటే ఎక్కువ మాలల్లోనే ఉన్నారు. ఆ నయా మానవాదులను ఓడించడం ఖాయం, వర్గీకరణ అమలు చేయించుకోవడం ఖాయం, మనువాదులను నిర్మూలించడం కూడా ఖాయం. మనువాదులను రాజకీయంగా నిర్మూలించడం కూడా ఖాయం తెలంగాణ గడ్డ మీద. ఒక సందర్భంలో అయ్యనే మా మైలతో ఓడించిన వాళ్ళం. భవిష్యత్ రోజుల్లో వాళ్ళకు రాజకీయంగా పుట్టకతులు లేకుండా చేయడం కోసం మాదిగల్ని, మా నేతకాన్ని, పీడిత కులాలందరినీ, బుడగజంగాలందరినీ ఏకతానికి తీసుకొస్తాం. ఏదేమైనా వర్గీకరణను అడ్డు తగులే స్వార్థపరులారా, మిమ్మల్ని సమర్థించే రాజకీయ పార్టీ లేదు. మీకు చేతనైతే బీఎస్పీలో చేరి మాయావతి అండ తీసుకోండి, లేదా మీకు చేతనవుతే సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడండి. కానీ మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం చేసి మాలల్ని మనవాదులు మార్చబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 600 వర్గీకరణ అమలు జరుగుతుంది. మళ్ళా చెప్తున్నా, మీరే కాదు, మీ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, మీ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు. రాసిపెట్టుకోండి. యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి మాదిగలకున్నది. పీడిత కులాలందరినీ కూడగట్టే శక్తి మాదిగలకున్నది. సమాజాన్ని కూడగట్టే శక్తి మాదిగలకున్నది. ఎందుకంటే మాదిగల పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైంది కాబట్టి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది, రాజకీయ పట్ల అండగా నిలబడుతున్నాయి. ఒక్క పార్టీ మద్దతు కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు స్వార్థపరులు, మీరు మనువాదులు. మీ మనువాదాన్ని వదలకపోతే, మీ స్వార్థాన్ని వదలకపోతే మీరే సమాజం నుంచి మరింత దూరమై ఒంటరి వాళ్ళై ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి కూడా సిద్ధంగా లేని రోజులు వస్తాయనేసి కూడా మర్చిపోదు. మళ్ళీ చెప్తున్నా, మేము వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ మేము శత్రువుగానే చూస్తాం.
వర్గీకరణ వ్యతిరేకిస్తామని ఎవరు మాట్లాడినా వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ మనోలాగా చూస్తాం. కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు, కొంతమంది మనసులో పెట్టుకుంటున్నారు. కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు, కొంత మనసులో పెట్టుకుంటున్నారు. నేను అంటున్నా, వర్గీకరణ వ్యతిరేకంగా బహిరంగ మాట్లాడిన వాళ్ళని మనవాదులను చూస్తాం, మా శత్రువులను చూస్తాం. వాళ్ళతో ఏనాడు రాజు ఉండదు, ఏనాడు రాజు ఉండదు. రెండోది, వర్గీకరణకు వ్యతిరేకంగా మనసులో ఉన్న వాళ్ళని కూడా మేము పసిగడతాం. వర్గీకరణకు వ్యతిరేకంగా మనసులో ఉన్న కూడా పసిగడతాం. వాళ్ళని కూడా మేము మనవాదులని పరిగణలోకి తీసుకుంటాం. దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుండ్రు వీళ్ళు. దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలా? ఒక మాలలందరూ సభ ఎట్లా పెడతావు? దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలి, ఒక మాలల గురించి ఎట్లా పెడతావు? మాదిగల వేదిక మీద మాదిగలు ఉపకులాలు ఉంటాయి, మాలలో మాదిగ కులాలు కూడా ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. దళితుల ఐక్యత గురించి మాట్లాడే గొప్ప మాట మాట్లాడే వాళ్ళు మరి దళితులందరూ మీటింగ్ పెట్టాలా? మాలల మీటింగ్ పెడతారు అంటే మీకేమి నొప్పి? 58 కులాలు వర్గీకరణ కోరుకుంటుంటే ఒక మాలలకే ఏమి నొప్పి వస్తుంది? అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు? మీరు స్వార్థపరులు, మీరు దోసుకునే వాళ్ళు తయారైంది కాబట్టి మీకు వర్గీకరణ అడ్డు తగలని ఆలోచన పుట్టింది. మీరు స్వార్థపరులు, దోసుకునే వాళ్ళు కాబట్టి. యువత మళ్ళా చెప్తున్నా నేను, అసలు ఈ వన్ సైడ్ లవ్ ఏంది? ఈ వన్ సైడ్ లవ్ ఏంది? నేను అంటున్నా, మనం అప్పుడప్పుడు చూస్తున్నాం కదా, కొంతమందిని నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు మాటిని నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తానంటాను. మరి చంపేస్తుండ్రు. అంటే అమ్మాయికి ఇష్టం ఉండాలా వద్దా? అబ్బాయి అమ్మాయి మధ్యలో నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ వెంట పడుతున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోను అన్నది అనుకో, లేదు నువ్వు చేసుకోకపోతే నేను చంపుతా అంటే ఈ మధ్యలో కలిసి జరుగుతుందా లేదా? మీతో ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి అంతే. మాతో మీరు ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి. మాకు కూడా ఉండవాలి కదా మీతో కలిసి ఉండాలని. మాతో కలిసి ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి. వర్గీకరణ సమర్థించకుండా దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుంటే వన్ సైడ్ లవ్గానే చూస్తాం. ఏది ప్రేమించకపోతే పైశాచికత్వం అంటారు కొంతమంది. ఏంటిది? నన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే చంపుతానని చంపేటోళ్ళు ఉన్నారు, గొంతులు కొత్తలేరు. ఆడపిల్లలు సైకోలు వీళ్ళు, దళిత సైకోలు, మాల సైకోలు వీళ్ళు. అరే మాకు లేని మీకెందుకయ్యా? నీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి, అవగాహన ఉండాలి, సంబంధాలు ఉండాలి, ఏకాభిప్రాయం ఉండాలి. ప్లీజ్ బాయ్, మాతో ఐక్యంగా ఉండాలంటే ఒక మాట, మాతో ఐక్యంగా ఉండాలంటే మా అభిప్రాయం కూడా ఉండాలి కదా, మా హక్కులు కూడా ఉండాలి కదా. కాబట్టి మాలలు సైకోలుగా మారారు. ఐక్యత గురించి మాట్లాడు సైకోలే. వర్గీకరణ సంబంధిస్తే మేము కలిసి ఉంటాం, మా అభిప్రాయానికి విలువనియకపోతే మేము కలిసి ఉంటాం. మాకు బీసీల మద్దతు ఉన్నది, మా బీసీలు మా సోదరులే, అగ్రకులాలు మా సోదరులే, ఓకే, మా మైనార్టీలు మా సోదరులే, మా గిరిజనులు మా సోదరులే, మాలేతర మా దళితులు మా సోదరులే. వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళని మేము సోదరులుగా పరిగణించాం. వర్గీకరణ వ్యతిరేకించడం మా సోదరులు కూడా పరిగణించాను అందరూ. అరే నేనంటే చంపేయడం అంటే అదే వర్గీకరణ రద్దు చేయించడం అని అర్థం. ఇక్కడ ఏది అక్కడనో ప్రేమిస్తే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను కదా, ఇక్కడనో రద్దు చేస్తామంటాను అంతే. ఇప్పుడు పాలసీ ఏది? అక్కడనో ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను, ఇక్కడ నువ్వు ఐక్యంగా ఉండకపోతే నేను రద్దు చేస్తామంటాను. సైకో కదా ఇది. అందువల్ల అట్లా ప్రేమించి మేము ఏకపక్షంగా నేను ప్రేమించాను, నువ్వు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాన్న సైకోలు ఎట్లనో మా ఇష్టం లేకుండా, మా వర్గీకరణ సమర్థించకుండా మాతో కలిసి ఉండాలి లేకపోతే రద్దు చేస్తామంటే ఇది ఇక్కడ సైకోలే. కాబట్టి సైకోల సంగతి తేల్చేస్తాం, మానవాదుల సంగతి తేల్చేస్తాం, అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపిస్తాం. అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపించే కాడ ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటాం. మీ అయ్యలు కాదు, మీ అయ్యలు కూడా పుట్టినా మళ్ళీ వర్గీకరణ ఆపలేరు. ఇది సత్యం. ఇప్పుడు మాట్లాడండి.